ప్రైజ్ ది లార్డ్. ఆగస్టు 31వ తేదీ 2024. ఈరోజు దేవుడు బలపరచు వాక్యము. దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలైనటువంటి మన జీవితాల్లో శాపగ్రస్తమైనటువంటి కొన్ని కార్యాలు కలవని దేవుని లేఖనాలు తెలియబరుస్తూ ఉన్నాయి. అయితే నీ జీవితంలో అటువంటి శాపగ్రస్తమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను అప్పుడు అభివృద్ధి పరిచేటువంటి వాడిగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు తెలియపరిచినటువంటి రీతిగా నీతో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద మనము భయభక్తులు కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించును గాక. ఆమెన్.